I'm your son. Now his time is 4 o'clock. I'm going jogging. I'm coming back. Put Hamlet. You lazy fellow. అబ్బే ఏందయ్యా ఇది? కల కాదు, నిజమే. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫ్యాంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా వస్తున్నాడు రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే శంకర్రాణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకు విషయం చెప్పాలరా. ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టూ ఆవారాగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. వీడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టు ఈడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. మీకేంరా నాయన, హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే, వీడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలి కుక్క, ఓర కుక్క. రేయ్, నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో, ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అటు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు తప్పు, నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే, నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కని పెంచి నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు. నీకు హక్కు లేదు. వాడు నీకు అడ్డం కాడు. నువ్వు వాడిని తిట్టకూడదు. కానీ వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడి ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇది ఎప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తాడు. నీ అబ్బాయి షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా ఓపెనర్. హాయ్ గైస్. ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాచా ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతురు కానీ మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు. ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళంతా సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమన్నా నీతో బాధ్యత. నో ప్రాబ్లం. రండి రండి. Come. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే, మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. పదండి.
ఆ డ్రాయర్ తి ఏ అందరూ ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. ఏమైంది బాబు? చెప్పండి. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్, ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్ట కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళు అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. పెద్ద రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదంట్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశాను. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెద జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. ఆ. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయేవాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పదని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే, ఎవరికి చెప్పలే. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న, ఆ, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ అని. ఆ, బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే
డౌటేనంటావా? ఛీ! హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. ఆ. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ అబ్బే. బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది. రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం. అలాగేనండి. నిశ్చయితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం ఆనవాయితీ. అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి. వదిన, చీర తీసుకోమ్మా. అలాగే. శుభం. ఇక మేము వెళ్ళొస్తామండి. మంచిది బాబు. మంచిది. వస్తామండి. భాగ్యమ్మ గారు, అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా. అన్నయ్య గారు, ఆ. రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. ఇరుగు పొరుగు అన్నాక మాత్రమే చూసుకోవేంటమ్మా? నువ్వు నిశ్చితంగా ఉండి మేము చూసుకుంటాం. ఎరా? మరి జరిపించబెట్టి ఆ, వస్తావమ్మా. ఉంటామమ్మా. మంచి. వస్తాను వదినా. ఏంటమ్మా ఈ హడావుడి? వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు ఉండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా. ఆ? రేపే నిశ్చితార్థం. ఆహా. అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చెళ్లారు. ఓహో. రేపైనా ఇంటి పట్టు నుండు. హలో అంజలి, ఏంటా టెన్షన్? బాలు గాని బాత్రూమ్కి వెళ్ళాడా? అదే భయం. నువ్వేం కంగారు పడకు. అడుగు, వచ్చేసాడు. హాయ్. రేయ్, ఏంట్రా ఇది? ఏం లేదురా, ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు. ఆహా. నేనే దగ్గరుండి ప్రమాణం చేశాను. ఇదిగో నువ్వు ఎరగొట్టు, నువ్వు కుమ్ము, ఇదిగో నువ్వు చంపే, ఇది నువ్వు వాడు, ఇది నేను లేపుతా. ఓకే. బాలు, ఆ. అందరూ వినండి. ఏంటి? ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటిది? రేపు 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 ఆ, రేపు? రేపు ఎంతసేపు రేపు చేస్తావా మా తల్లి? చెప్పు. రేపు ద గ్రేట్ అంజలిస్ బర్త్డే. నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్. రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి. రేపు ఎరగొట్టేది అంతే. ఇదిగో లక్ష్మి, త్వరగా కానివ్వండమ్మా, అవతల వాళ్ళు వచ్చేసే వేళైంది. ఇదిగో బాబు, ఆ తోరణాలు త్వరగా కట్టండి. అలాగండి. అత్తయ్య, దేవుడి దగ్గర చీర కనిపించట్లేదు. అదేంటి? అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? ఏమే, నిశ్చితార్థం నీకు కాదు, ఆ పిల్లకి. త్వరగా తెవులు. ఏమండి ఏమండి, ఇంకా ఏంటి? అది ఆ. బీరువాలో పెట్టిన నా చెవుబుట్టలు కనపట్లేదండి. ఆ? అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి. ఏమయ్యా, ఏమయ్యా? ఏంటే? పెట్లో పెట్టిన 2000 కనిపించడం లేదా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఏంట్రీ జనం అంతా? ఏమేమి ఉంటుంది? రండిరా చూద్దాం. రే, ఏమైందిరా? ఏంటన్నలు, మీ ఇంట్లో దొంగలు పడితే ఎప్పుడు వస్తున్నారు? దొంగలా? మీ ఇంట్లో గాజులు, మీ ఇంట్లో కమ్మలు, మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లారు. మీ ఇంట్లో అయితే మరీ అన్యాయం అన్నా. నిశ్చితార్థానికి కనిపెట్టిన పట్టు చీర కూడా కాజేశారు. దాని వల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది. ఏంటి? నా చెల్లెలి పెళ్ళి అయిపోయిందా? లే. ఎందుకే ఎందుకే ఏడుస్తున్నావు? చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా? సార్, నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. ఛీ, కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా?
దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న? కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కొద్ది కూడా బాధ్యత లేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరా. ఏంటంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయింది ఆశ్చర్య కదూ? అవునమ్మా. ఏమండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి. ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతుకున్న గాజులు నావేనండి. ఇంకే, మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇవి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేసి. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజులు ఇచ్చింది నేనే సార్. మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కెల్స్, మీకంటే స్టోర్టుపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడా. ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఉసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా. వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి, చంపండి, అంజలి మాత్రం ఎలాంటి మేము భరించలేము. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చీరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు. ఇలా దొంగిలించే గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నన్నగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువున నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు. మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలకు చూపించొద్దు. ఇక్కడ నుంచి మీరు నాకు స్నేహితులు కాదు, శత్రువులు. అంజలి, ఆగు, లోపలికి రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ.
నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఏం చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో హలో అంజలి, నేను బాలు మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే. హలో అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటావు అనుకుంటాను. అక్క, వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. Really, I love you. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. అంజలి, చేతికి వాచో ఏదైనా పర్వాలేదు. ఆయన ఎలా తెచ్చారని మాట్లాడను. ఇవ్వండి అన్నా, ఇవ్వండి. రవి, నీకేదో ఉత్తరం వచ్చిందిరా, టేబుల్ మీద పెట్టాను. డియర్ రవి, ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను, కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను. నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా? మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా. చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం. పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని
చేసేవాడు పువ్వులైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవయా, వెళ్ళు. ట్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది. ఆవిడ ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. చెంచల్గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జప్పలురా. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్. అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు. పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గేదెలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యూ కెన్ గో. ఏంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు? మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధిలాగా కలలేకుండా పోయిందనలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. ఏంటనలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనలు. రాషిడి లాస్ట్ ఇయర్ ఎవరుకురా? నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికి వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాలు కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాంటరీగా ప్రమోట్ అయిపోతాను. 25,000 ఇవ్వన్నా. బ్లో అవుట్ లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా రాదే. సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు, ప్రమోషన్ సంగతి తర్వాత. మీ వాళ్ళకని చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. రే, ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది, కానీ పైసా కాసాయగా. యహాసే. అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఆహాహాహా. మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. నోర్మ ఏంట్రా, మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబులే ఉంది. నేనేం ఫ్రీగా ఇస్తానా లేదే, ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా 5,000 ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ. క్లాస్ పార్టీ వచ్చింది, టేబుల్ క్లీన్ చేయరా. ఓకే, రండి సార్, కూర్చోండి. ఏం తింటారు సార్? కాజాలు బజ్జీ, బోనికపూర్ బోండా, ఉషా ఉత్తప్పం, ఉదితనారాయణ ఉప్మా. ఏం కావాలి సార్ మీకు? ఈ హోటల్ కావాలి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్, మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి. రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి.
నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గానీ మనిషిలా బ్రతకలేవు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు, చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోవట్లేదు. అమ్మా నాన్నమే భారం కెన్నాళ్ళు. అందుకే వెళ్తున్నాను. ఏదో సాధిస్తాను. సమర్థుని నిరూపించుకున్నాక తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి! ఎక్కడున్నావు? అబ్బాబా ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగ్ కొడుకు రవిలేడు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతుకొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంపతీసి వీడు కూడా. అంతే కదా, ఆ, నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆవకే టేస్ట్. ఏమంటారు శెట్టి గారు? కరెక్టే. అమ్మా, అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పడం, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఏ ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదవి ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నేను గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు. అంజలి, అంజలి, హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు. నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి అటు చూడు. రాజేంద్ర గారు, సీన్ మంచి డెప్త్ గా వచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్, ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా. నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్ లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాకా? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అదే లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. నా అదే తప్పు. నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి. నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? హాయ్ బాయ్.
ఈ సిటీలో ఎక్కడా సరే ఒక షష్టి పూర్తి, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్డే, ఒక డెత్ డే, ఒక డెలివరీ డే అన్నిటికీ మనమే కంగ్రాచులేషన్స్. Thank you. నీ ఆర్ట్కి తగ్గ బిజినెస్. ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి. దాని తప్పే ఉందిరా. ఏ ఫ్రెండ్ నీట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్. డైడ్ కదరా డీడ్. ఇది కరెక్ట్. పదరా భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. ఓకే. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరికి డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం ఆ? అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యా. ఈ వంటలు నేనే. ఒంగోలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్. సార్ వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గాని ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము, మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణు గారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా రావాలి. రే అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నేనా? నాకెందుకు బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆవకాయ ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. వెళ్ళి అదరగొట్టు. పండింది పో. ఏం పర్వాలేదు, మేమంతా ఉన్నాం కదా. అదరగొట్టు. Go ahead. All the best. హాయ్. రేయ్ కానీ ఎలా? మాట్లాడరా. మొదలుపెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏమమ్మా కోడల పిల్ల బిడ్డేస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య. నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య? ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే, కుక్క గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి తిండి తినే కుక్కవే నువ్వు. ఏయ్, అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతుంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు.
జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. సార్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి? వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలియదు. ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలిసి. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Superbike champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. దయచేసి వినండి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళవలసిన చెన్నై ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అరే నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. రాతే హైదరాబాద్ से చెన్నై जाने वाली రే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. సరే. 1 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు ఒరే వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు? ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. రేయ్, మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో ఆ బడవరాస్కల్ పేరుందేంట్రా? వాడేవాడ్రా? ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసి జాగ్రత్తగా. బాలు నువ్వెక్కడికి? ఏంటి ఇళ్ళైనా మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం రారాని పిలిచారా ఈడియట్స్? పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్. సారీ. మీ మామ పర్యం కాదు రే. మీరు పిలిచిన పిలవపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేసారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు ఏడి? అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్. బాయ్ అంజలి. బాయ్ అంజలి. బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. పోనీ జల్ది క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ. సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, స్టేషన్ లో ఎవరో బాంబు పెట్టారట.
రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ యువర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. Winner never quits, quitter never wins. Grand Prix 2000 winner, Mr. Ravichandra తో ఇంటర్వ్యూ. మన రవి గారి ఇంటర్వ్యూ రా. నమస్తే రవి గారు. నమస్తే. బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్గా మా ఫాదర్ మెకానిక్, అందుకే బైక్లు ఎప్పుడు అందుబాటులో ఉండేవి. సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు ఈ బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది. రాస్కెల్, వీడేంట్రా టీవీలో ఎలా ప్రత్యక్షం అయ్యాడు? మీ సక్సెస్ కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. మీ నాన్నగారా? కాదు, అంజలి. అవునండి, నన్ను లైఫ్ వార్లో గ్రేట్ సోల్జర్గా మార్చింది ఆమె. ఇంతకీ అమ్మ ఎవరు సార్? నిన్నటి వరకు ఫ్రెండ్, నేడు లవర్, రేపు నా కాబోయే భార్య. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? పెళ్ళా? ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి, ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. రవి ఏంటో ఎల్రై? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి, రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా? మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి, రావే. ఏమి అందం, ఎంత పవిత్రత! సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో, దీని పాతిరొచ్చేందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి 5గురిని భరించడానికి నువ్వేనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు పిచ్చివాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రఘు. నా బయోడేటా వద్దు వద్దు, వేస్ట్, చెప్పొద్దు. ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. టోటల్గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావంటే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబటే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు స్టార్ట్ అవ్వు, బుల్లి సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్. కదా, మంచి తాటు, మంచి స్కీము. థ్యాంక్ యూ సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబిలీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను. నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళి చేసింది నువ్వు. ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే. పైగా ఉద్యోగాలు లేవు అని చెప్పడానికి ఒక సెక్షన్, దానికి ఆఫీసర్, నీకు శాలరీ. మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవరైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో, కాపీ కొట్టి పసాయో నాకు అనవసరం. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటాల్సి. నా
నా మీదే చెయ్యొత్తావా? చెయ్యి ఎత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు. ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లో తీసుకెళ్తాను. ఇవన్నీ చూడాలి. ఎందుకు ప్రత్యేకం? ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా. ఎవరో ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో, చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ. చిన్న పిల్లలు, లేత శరీరాలు, నుచ్చైపోయారు. తల ఎక్కడుందో ముంట ఎవరితో తెలియకుండా మాంసం ముద్దలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే. ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడా? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడు ఈ టైంలో ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్తో పువ్వు అని దమ్ము కొడుతూ పేపర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు. రేయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా? చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకుని వచ్చేసాను. ట్రైన్ వచ్చింది, మీ నాన్న డ్యూటీ దిగుతాడేమో. ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు. అయితే ఈ రోజు కూడా దొడ్డిదారే అనమాట. అంతే మరి. అడుగో, నీ కొడుకు వచ్చాడు. సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలా వస్తాడు. బాగా తాగి ఆకలి మీద వచ్చి ఉంటాడు. కాస్త అన్నం పెట్టండి, పేగలు మాడిపోయి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్. ఎరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 3 o'clock. అయినా ఇప్పటిదాకా మేల్కొంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వెళ్ళి పడుకోండి. ఈ రివర్స్ డ్రామాలే వద్దు, రా బొంచెద్దు గాని. అది కాదే. రా. భోంచేసావా? ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటలకు భోంచేసేవాడిని నిన్నొక్కడినే చూశానురా. ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడనే చూస్తున్నాను. మాటకి మాట జవాబు చెప్పడం కాదు. చెప్పు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని. నేను నిన్ను అడగలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి. బయటికంటే? బయటకి. అదే, ఎక్కడికి? బయటకి. హలో హలో, ఆగు. ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా? టిఫిన్ చేసి వెళ్ళురా. త్వరగా 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 పెట్టు. ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అబ్బా, ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉందే. మరి నాన్న తగిలించు. నాన్న? నానంటే మంట కదా, కారం, కారప్పొడి. మరి నేను? నువ్వు నేతి చుక్కవే. నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి. చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి, నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా? శుభమా అని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? నాన్నను చూస్తే నాకు టెన్షన్, నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషన్. ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు. ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఆ వారు వేరమ్మా, అది కంట్రీ వారు, ఇది సెంటిమెంటల్ వారు. నీ పద్ధతి చూస్తుంటే రేపు పెళ్లికి కూడా ఇంట్లో ఉండట్లేవే. ఎందుకున్నమ్మా, నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే? బయటకి. బయటకి 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 ఎక్కడికి బయటికి? ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్లు కొట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదు ఆ ముండి కోట దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణే. ఆ మొండికోడు దగ్గరికే వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చులతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్స్ గాలితో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ గాళ్లే, కానీ వాళ్ళే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్ళే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. ఏడ్చావు. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను.
ఇద్దరు పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కలు తరిమి కొడుతున్నారు. కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా. కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి. వారం రోజుల నీ చెల్లికి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా? నేను ఎందుకు చేయాలి? నేను ఎవరినైనా చేయాలి. కాబోయే బావగారిట్లో నన్ను పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ అని పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుండాల్సింది. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను. నీ కొడుగ్గా కాదు, నా చెల్లెలకు అన్నయ్యగా. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో. అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంటనే అలా చూస్తున్నా? అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. అంజలి, చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరపమ్మా. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగా నేను 4 హాస్టల్ అయించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఇట్రా. ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. మొక్కల తర్వాత కలుపుతారు, ముందు ఈ 100 రాని. ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండ పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయి. రండి రండి. నువ్వేనా మొక్క? ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలా అదే షో. చెప్పత్రా మావ, తీయండి బాబు, తీయండి. పాకెట్లు సొమ్మంతా తీయండి. అలా చూస్తారే, తీయండి. క్యాష్ డౌన్ తర్వాత ఇస్తాను, మరొక ఆట అండి. ఏంటి బాబు, మరో ఆట అయ్యాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేందా? మెడలో చైన్ ఉంది, ఏరుకుంకలాలు ఉన్నాయి. పట్టుకోడు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడడానికి తీయబోయే చైన్ తీయి. అలా చూస్తామని తీయి. ఈ ఆట కూడా మాదే. టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. డబ్బులు ముందు మొక్కలైనా తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడే రా, వేసుకుని చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి.
ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా? ఏమైంది? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారు. గోపి, గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పే లేదురా, ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా. కాబోయే బావని కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావరా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా, కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా. ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర, నేను రఘుని కలవాలి. రా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు, అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు, వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతుంది ఆ దేవాలయం, అక్కడికి తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు, నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర, రాకపోతే వస్తుంది. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు, బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, రఘు ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న. ఏం చేయమంటారు నన్ను? ఆ కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను. తండ్రినే, కానీ వాడు చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా, దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే
తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలో అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో, వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాను. ప్లీజ్, 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థాంక్స్. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర, నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేసి. అవునన్న, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు, ఇంకెవరిస్తారు నాన్న? తండ్రి అనేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశావు. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే చంపేశావు నాన్న. చంపేశావు.
అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో ఆడపిల్లలు అలవాటు చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందిరా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాల్లో మొండి గోడల మధ్య సమాధి కాకూడదు. అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు. అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో, అప్రయోజకులుగానో, అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్ళే పుల్లయ్య గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ టెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగుండాలి మీరు. యూత్ అవర్ ఫ్యూచర్. బాగుండాలి, బాగుండాలి. ఏమండి, అటు చూడండి. అలా చూడు. ఏమండి, అటు చూడండి.